హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశించాలంటే గడప పూజ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ముఖ్యంగా ఈ రోజున గడపని పాలతో పూజిస్తే చాలా చాలా మంచిదండి. అయితే గడపని పాలతో ఏ విధంగా పూజించాలి అనే విషయాలన్నీ కూడా చాలా వివరంగా చెప్పబోతున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే అన్నీ కూడా మీకు తెలుస్తాయి. మనకి ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఆ లక్ష్మీదేవి అమ్మవారికి ఎంత ఇష్టమైన శుక్రవారం వచ్చిందండి. ఈ శుక్రవారం రోజున ద్వారలక్ష్మి పూజ చేసి ఆ అమ్మవారికి ఆహ్వానం పలికి ఆ అమ్మవారికి పూజ చేసినట్లయితే తప్పకుండా సిరులు కురిపించే ఆ శ్రీ మహాలక్ష్మి మన ఇంట్లో కొలువై ఉంటుందండి. అయితే అక్షయ తృతీయ రోజున గడప పూజ ఎప్పుడు చేయాలి, లక్ష్మీ కుబేరుల్ని ఎప్పుడు పూజించాలి అనే విషయాలన్నీ కూడా చెప్తానండి. ముందుగా అయితే మన ద్వారబంధానికి ముందు పెట్టుకున్న కుంకుమ బొట్లు అలాగే ముగ్గులు అవన్నీ కూడా ఒక తడి క్లాత్తో తుడిచేసుకోవాలండి. మళ్ళీ దానిపైనే పసుపు రాసేసి బొట్లని పెట్టకూడదు. ఎప్పుడు కూడా శుభ్రం చేసిన తర్వాతే గడపని అందంగా అలంకరించుకోవాలి. ముందుగా అయితే గడపకి పసుపు అయితే రాసుకోవాలండి. అయితే నేను ఇక్కడ కొద్దిగా పసుపులోని కొంచెం పెరుగు అలాగే జవ్వాది పౌడర్ వేసుకున్నానండి. ఎందుకంటే పెరుగు వేయడం వల్ల ఈ పసుపు అనేది మంచి కలర్ వస్తుంది, జవ్వాది పౌడర్ వేయడం వల్ల మంచి సువాసన వస్తుంది. అందుకని ఈ రెండు వేసి కొంచెం పలచగా కలుపుకొని మొత్తం మీ ద్వారబంధానికి మొత్తం పట్టించండి. ఇప్పుడు ఈ పసుపు ఆరక ముందే మనం బొట్లయితే పెట్టేసుకోవాలండి. ముందుగా అయితే ఇలా ద్వారబంధానికి బియ్యం పిండి అలాగే కుంకుమతో బొట్లు పెట్టుకుంటాం కదా, ఈ బొట్లయితే ముందు పెట్టేసుకోండి. తర్వాత ద్వారబంధం పైన ముగ్గులైతే వేసుకుందరు. కానీ ఎందుకంటే పసుపు ఆరిపోతే మనకి ఈ బొట్లు పెట్టడం కష్టం అవుతుందండి. అందుకని ముందుగా బొట్లు పెట్టేసుకోండి. ఆ తర్వాత ఈ ద్వారబంధం పైన మీకు వచ్చిన ముగ్గులవి వేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ ఆ అమ్మవారి పాదాలు వేస్తున్నానండి. ఆ లక్ష్మీదేవి అమ్మవారి పాదాలు మనం గడప దగ్గర వేసినట్లయితే ఆ అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశిస్తున్నట్లుగా మనకి భావన అయితే కలుగుతుందండి. ఆ అమ్మవారు మన ఇంట్లోకి వచ్చి కొలువై ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందుకని మీరు ద్వారబంధం పైన కానీ లేదంటే కింద కానీ మీరు తప్పనిసరిగా అమ్మవారి పాదాలు అయితే వేసుకోండి. నేనైతే ఈరోజు నా దగ్గర ఉన్నటువంటి ఈ స్టెన్సిల్తో నేను అమ్మవారి పాదాలు వేస్తున్నాను. మీ దగ్గర ఇది లేకపోయినా సరే మామూలుగా చేత్తో అయినా సరే అమ్మవారి పాదాలు అనేవి వేయొచ్చండి. అక్షయ తృతీయ అనేది ఎంతో విశేషమైన రోజండి. ఈ రోజు ఏ పనైనా ఏ కార్యక్రమమైనా వారం వర్జ్యం దుర్ముహూర్తాలు ఇవేమి కూడా చూడకుండా ఏ పని స్టార్ట్ చేసినా సరే అందులో విజయం సాధిస్తారని అంటారండి. అంత విశేషమైన రోజున మనం ఏ పని చేసినా సరే అది అంతా శుభమే కలుగుతుంది. పైగా ఈ రోజున అమ్మవారికి ఎంత ఇష్టమైన వారం శుక్రవారం. ఈ శుక్రవారం రోజున తప్పకుండా ఈ విధంగా గడప పూజ చేసి అమ్మవారిని పూజించినట్లయితే తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదం అలాగే ఆ అమ్మవారు మన ఇంట్లోకి వచ్చి తప్పకుండా స్థిర నివాసం చేసుకుంటుందని మనకి పెద్దలు చెబుతూ ఉంటారండి. అందుకనే మనకి ఏ పండగలు ఏ పర్వదినాలు వచ్చినా సరే ముందుగా ఆ గడప తల్లిని పూజించిన తర్వాతనే మనం మిగతా పూజలు అనేవి నిర్వహించుకుంటాము. నేనైతే అమ్మవారి పాదాలతో మా గడపని ఈ విధంగా అలంకరించుకున్నానండి. అలాగే గడప ముందర ముగ్గు కూడా వేసుకోవాలండి. అయితే నేను ఇక్కడ ముందుగా పసుపు రాసుకుంటున్నాను. ఇలా పసుపు రాసి ముగ్గు వేసినట్లయితే మన గడప అనేది ఎంతో కళగా ఉంటుందండి. లక్ష్మీ కళ ఉట్టుపడే విధంగా ఉంటుంది. అయితే మీరు ఇక్కడ పసుపు అయినా రాయొచ్చు లేదంటే జేగూరు అయినా సరే రాసి మీరు ముగ్గులు అనేవి వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పసుపు కొంచెం ఆరిన తర్వాత ముగ్గులైతే పెట్టుకోండి. అయితే ఈరోజు లక్ష్మీ కుబేరులను అయితే మనం పూజిస్తామండి. వారి ఇరువురికి ఇష్టమైన ముగ్గులు ద్వారబంధం దగ్గర వేస్తే చాలా చాలా మంచిదండి. ముందుగా అయితే నేను ఆ కుబేరుడికి ఎంత ఇష్టమైన కుబేరు ముగ్గులను అయితే నేను వేసుకుంటున్నానండి. గడపకి అటువైపు ఇటువైపు రెండు వైపులా కూడా కుబేరు ముగ్గులు అయితే చిన్న ముగ్గులు అయితే వేసుకోండి. నేనైతే ఇలా చుట్టూ డిజైన్ పెట్టుకుంటున్నానండి. దీని లోపల నేను కుబేరు ముగ్గులను అయితే వేసుకుంటాను. మనం ఇక్కడ వేసిన ముగ్గులు ఏమి కూడా తొక్కకూడదండి. అది పెద్దవారైనా చిన్నవారైనా ఎవరైనా సరే తొక్కకూడదు. అందుకని కొంచెం చిన్నగా వేసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే ఇలా కుబేర ముగ్గు అయితే వేసుకున్నానండి. తర్వాత పసుపు కుంకుమలతో కూడా అందంగా అలంకరించుకున్నాను. ఒకవైపు ఎలా వేసామో గడపకి అటువైపు కూడా అలానే వేయాలి. ఇంకా మధ్యలో మీరు అమ్మవారి పాదాలు వేయాలనుకుంటే వేసుకోవచ్చండి. అయితే నేను ఇక్కడ అమ్మవారికి ఎంత ఇష్టమైన తామర పువ్వు వేస్తున్నానండి. ఆ అమ్మవారు తామర పువ్వులోనే కదా కొలువై ఉంటుంది. అందుకని అమ్మవారికి ఇష్టమైనవన్నీ కూడా మనం గడప దగ్గర చేసినట్లయితే ఆ అమ్మవారు ఆకర్షితురాలు అవుతారండి. మన ఇంట్లోకి ప్రవేశించడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకని అమ్మవారికి ఇష్టమైనవన్నీ కూడా చేయండి.
అలాగే అమ్మవారికి అటు ఇటు కూడా ఏనుగులు ఉంటాయి కదండి, మీ దగ్గర ఏనుగులు బొమ్మలు ఎక్స్ట్రా ఉన్నట్లయితే తప్పకుండా ద్వారబంధం దగ్గర అమ్మవారికి స్వాగతం పలికే విధంగా పెట్టుకోండి. ఒకవేళ మా దగ్గర ఏనుగులు లేవండి, ఒక జత మాత్రమే ఉంది, అది మేము పూజా మందిరంలో పెట్టుకున్నామని అనుకునేవారు ఏనుగు ముగ్గులు వేసుకోండి. అలా పెట్టుకున్నా సరే మీరు ఏనుగులు పెట్టినట్టే అవుతుంది. మీకు ఏనుగులు ఎలా వస్తే అలా వెయ్యండి. అయితే నా దగ్గర ఈ ఏనుగుల తాలూకువి ఇవైతే ఉన్నాయండి, దీన్ని బట్టి నేను ఏనుగుల్ని ఈజీగా వేసేసాను. మన సింహద్వారం దగ్గర ఏనుగులు కనుక ఉన్నట్లయితే మన ఇంటికి ఎంతో అభివృద్ధి జరుగుతుందండి. మనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీరిపోతాయి, ఎంతో అదృష్టం వస్తుంది. అందుకని మీ దగ్గర ఏనుగులు ఉంటే పెట్టుకోండి, లేదు అంటే ఈ విధంగా ముగ్గుల రూపంలో సరే వేసుకోండి. మనకి ఈ సంవత్సరం అక్షయ తృతీయ మే 10వ తేదీన శుక్రవారం వచ్చిందండి. అయితే మనం ఈ గడప పూజ అది ఎప్పుడు చేయాలి, లక్ష్మీ కుబేరుల్ని ఎప్పుడు పూజించాలని అంటే మీరు గడపని ముందు రోజే శుభ్రం చేసుకొని పెట్టేసుకోండి. అంటే లక్ష్మీవారం రోజునే మీరు గడపనంతా కూడా శుభ్రం చేసుకొని ఇలా అందంగా పసుపు కుంకుమలతో అలంకరించుకొని పెట్టేసుకోండి. ఇంకా శుక్రవారం ఉదయం కానీ లేదు అంటే సాయంత్రం వేళల్లో కానీ మీరు గడప పూజ చేసుకోవచ్చు. మీరు లక్ష్మీ కుబేరుల్ని ఎప్పుడు పూజిస్తారో దానికన్నా ముందుగా గడప పూజను అయితే చేయాలండి. లక్ష్మీ కుబేరుల్ని మీరు అక్షయ తృతీయ రోజున ఉదయం అయినా సరే పూజించవచ్చు, లేదంటే సాయంత్రం సమయంలో అయినా సరే పూజ చేసుకోవచ్చు. మీ వీలుని బట్టి మీరు చేసుకోండి. అయితే పూజా విధానం కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అయితే ఈ అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్ర ఏర్పాటు చేసుకొని అమ్మవారిని పూజిస్తే మన ఇంట్లో ధనధాన్యాలకి ఎలాంటి లోటు ఉండదండి. అయితే ఈ అక్షయ పాత్రని ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా నేను ఇంతకుముందే వీడియో చేసి పెట్టానండి. ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి, చాలా విషయాలు అనేవి తెలుస్తాయి. తప్పకుండా ఆ వీడియో చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అలాగే ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. అయితే ఈ గడప పూజ అనేది ఎప్పుడు కూడా ఇంటి సింహద్వారానికి చేయాలండి. అంటే మనం ఏ ద్వారం నుండి రాకపోకలు సాగిస్తామో ఆ ద్వారానికి ఈ విధంగా చేసుకోండి. మిగిలిన ఎన్ని ద్వారాలు ఉన్నా సరే వాటికి కొద్దిగా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకుంటే అలాగే ముగ్గులు వేసుకున్నా సరిపోతుంది. మరి ఇంతగా పూజ చేయనవసరం లేదు. కానీ ఆ గడపలకి కూడా కొద్దిగా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టండి. ఎందుకంటే మనకి సింహద్వారం నుండి లక్ష్మీదేవి అమ్మవారు ప్రవేశిస్తారండి. మిగిలిన ద్వారాల నుండి అంటే వాటిని పెరటి ద్వారాలని అంటారండి. ఆ పెరటి ద్వారాల నుండి జ్యేష్ఠాదేవి అమ్మవారు అంటే దరిద్ర దేవత అమ్మవారు లోపలికి ప్రవేశిస్తారు. అందుకని ఆ దరిద్ర దేవత అమ్మవారు లోపలికి ప్రవేశించకుండా ఉండాలంటే ఆ ద్వారబంధాలకి కూడా మనం కొద్దిగా పసుపు కుంకుమలతో అలంకరించాలి. నేనైతే ఈ విధంగా మా ద్వారబంధాన్ని అమ్మవారిని ఆకర్షింపజేసే విధంగా నేను అందంగా అలంకరించుకున్నానండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు పూజ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మనం కుబేర ముగ్గులు వేసుకున్నాం కదండి, ఆ కుబేర ముగ్గుల పైన కొద్దిగా పసుపు కుంకుమలు అయితే ఉంచండి. ఇప్పుడు ఈ ముగ్గు పైన పీట కానీ లేదంటే ప్లేట్ కానీ లేదు అంటే ఒక తమలపాకు కానీ ఏదో ఒకటి పెట్టి దానిపైన దీపం అయితే మనం పెట్టుకోవాలి. అయితే నేను ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి ఈ పీటలు అయితే తీసుకున్నానండి. ఇవైతే ఫ్లవర్ షేప్లో ఉన్నటువంటి పీటలు, ఇవైతే చాలా బాగుంటాయండి. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ పీటలు ఇందాకలా ఏనుగులు చూపించాను కదండి, ఆ ఏనుగులు ఈ రెండు కూడా నేను నీరస్ కలెక్షన్ వారి దగ్గర నుంచి అయితే నేను తెప్పించుకున్నానండి. చాలా బాగున్నాయి, మీకు ఉపయోగపడతాయని అనుకుంటే తెప్పించుకోవచ్చు. నేను ఇక్కడ దీపారాధన కోసం ఎత్తడి కుందులు అయితే పెట్టుకున్నానండి. వీటి ప్లేస్లో మీరు ప్రమిదలతో అయినా సరే మీరు దీపం అనేది పెట్టుకోవచ్చు. అయితే మనం వేసిన ఈ ఒత్తులు ఎటువైపు పెట్టాలండి అని అడుగుతున్నారండి. దీనిలో వేసిన ఒత్తులు ఎప్పుడు కూడా ఇలా ద్వారబంధానికి ఎదురుగా వచ్చేటట్టు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా వచ్చేటట్టు పెట్టుకోవాలంటే అమ్మవారు బయట నుండి లోపలికి వచ్చేటప్పుడు అమ్మవారికి ఆహ్వానం పలికే విధంగా ఉండేటట్టు మనం ఈ ఒత్తులు అనేవి పెట్టుకోవాలి. లేదు అంటే అటువైపు ఇటువైపు కూడా మనం దీపం పెట్టుకుంటాం కదండి, ఎదురు బొదురుగా ఉండేటట్టు పెట్టుకోవాలి. అంతే తప్ప ఈ ఒత్తి అనేది ద్వారబంధం వైపుకు ఉండేటట్టు మాత్రం పెట్టుకోకూడదు. ఇక్కడ నేను 2 చిన్న బౌల్స్ అయితే తీసుకున్నానండి. ఇవైతే చూడటానికి ఉర్లీ బౌల్స్ లానే ఉంటాయండి, కానీ కాస్త చిన్న సైజు. ఇవి నేను సీస్ కలెక్షన్ నుండి అయితే తెప్పించుకున్నానండి. ఇంతకుముందే చెప్పాను కదా, మళ్ళీ అడుగుతారేమో అని చెప్తున్నాను. ఈ 2 కూడా నేను ఈ ద్వారబంధం దగ్గరే పెట్టుకుంటున్నానండి. వీటిలో కొద్దిగా నీళ్లు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ నీటిలోనే కొద్దిగా మీ దగ్గర జవ్వాది పౌడర్ కానీ కర్పూరం బిళ్ళలు కానీ లేదు అంటే పచ్చ కర్పూరం కానీ వేసి దాంట్లో పువ్వులు వేస్తే మంచి సువాసన వస్తుందండి. పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది.
సరిపోతుంది. మీ దగ్గర ఏ బౌల్స్ ఉంటే వాటితో ఈ విధంగా ఈ రోజున ఇలా పెట్టుకోండి. ఇంకా తర్వాత మీ దగ్గర ఉన్న పువ్వులతో ద్వారలక్ష్మిని అలాగే అమ్మవారి పాదాలు వేసాం కదండి, పాదాల దగ్గర పువ్వులతో అందంగా అలంకరించేసుకోండి. ఎంత అందంగా ఉంటే ఆ అమ్మవారు అంత ఆకర్షితురాలయ్యి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందండి. అమ్మవారే కాదండి, మన ఇంట్లోకి సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు అన్నీ కూడా మన ఇంటి లోపలికి ప్రవేశించాలంటే మన ఇంటి గడప ఎప్పుడు కూడా పసుపు పచ్చగా కలకల్లాడుతూ ఉండాలి. ఈ విధంగా అన్నీ పెట్టేసుకున్నాక ఇప్పుడు ద్వారబంధం పైన అలాగే మనం వేసుకున్న ముగ్గుల పైన జవ్వాది పౌడర్ కానీ లేదు అంటే పచ్చ కర్పూరం కొద్దిగా పౌడర్ చేసైనా సరే వెయ్యండి. ఎంతో మంచి సువాసన వస్తుందండి. మంచి సుగంధభరితమైన సువాసన ఏ ఇంటి గడప నుండి వస్తుందో ఆ ఇంటిలోకి అమ్మవారు తప్పకుండా ప్రవేశిస్తారు. నేనైతే అన్నీ పెట్టేసుకున్నానండి. ఇప్పుడు పూజ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఏకహారతతో దీపారాధన చేసుకోవాలండి. అది కూడా మనం ఇంటి నుండి లోపలికి వెళ్ళేటప్పుడు కుడివైపుగా ఉన్న దీపాన్ని ముందుగా వెలిగించాలి. దీపారాధన చేసిన తర్వాత దీపం దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి ముందుగా ఆ దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు ద్వారలక్ష్మిని పాలతో పూజించాలండి. నేను ఇక్కడ కొద్దిగా పాలు అయితే తీసుకున్నాను. అయితే ఈ పాలు పచ్చిపాలే తీసుకోవాలండి. ఇప్పుడు ఈ పాలుని కొద్దిగా ద్వారబంధం అటువైపు ఇటువైపు కూడా అంటే రెండు వైపులా కూడా కొద్దిగా వేసుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదండి, ఒక స్పూనుడు వేస్తే సరిపోతుంది. ఇలా ఎందుకు వేస్తామంటే పాలుతో అమ్మవారిని అభిషేకిస్తున్నట్టుగా భావించి ఈ పాలు అనేవి ద్వారబంధం పైన వేయాలి. ఇలా మీరు ముందు ద్వారబంధం శుభ్రం చేస్తారు కదా, అప్పుడైనా సరే వేసి మీరు తర్వాత వాటర్తో క్లీన్ చేసుకున్నా పర్వాలేదు. లేదంటే పూజ చేసే సమయంలో అయినా సరే పాలు కొద్దిగా వేసి అమ్మవారిని మనసులో ధ్యానించుకొని మీరు పూజ చేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ మనం పాలు ఎక్కువ వేయం కదండి, కొద్దిగా ఒక స్పూనుడు వేస్తాం కాబట్టి అవి అలా ఉంచేయచ్చు. మనం పూజ అయ్యేలోపే అవి ఆరిపోతాయి. లేదంటే ఏ చీమలకైనా సరే ఆహారంగా పనికొస్తుందండి, ఏమీ పర్వాలేదు, అలా వదిలేయచ్చు. ఇలా పాలుతో పూజించిన తర్వాత అగరబత్తులతో ద్వారలక్ష్మికి ధూపం ఇవ్వండి. ఆ తర్వాత అమ్మవారి పాదాలు వేసుకున్నాం కదండి, అమ్మవారి పాదాల పైన కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు అన్నీ వేస్తూ ఆ అమ్మవారిని తలుచుకొని మీరు పూజనైతే చేసుకోండి. అమ్మవారి అష్టోత్తరాలన్నీ కూడా చదువుకుంటాము అని అనుకుంటే ప్రశాంతంగా కూర్చొని చదువుకోండి. లేదు అంటే ఓం శ్రీమాత్రే నమః అని మంత్రం మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకుంటూ పూజనైతే చేసుకోండి. పూజ అంతా అయిన తర్వాత ద్వారలక్ష్మికి మనం నైవేద్యం కూడా పెట్టాలండి. అయితే ఈ నైవేద్యం మీరు పళ్ళు కానీ, పాలు కానీ, బెల్లం కానీ ఇలా ఏదైనా సరే పెట్టొచ్చండి. మీ దగ్గర ఏ ఉంటే అవి పెట్టండి. అయితే నా దగ్గర ఈ షుగర్ చిప్స్ అయితే ఉన్నాయండి, నేను ఇవే పెట్టుకుంటున్నాను. ఇవి కూడా పెట్టొచ్చండి. నైవేద్యం పెట్టిన తర్వాత అమ్మవారికి ధూపం వేయండి. ఇంటి గడప దగ్గర ధూపం ఎక్కువగా ఇవ్వండి. ధూపం వేయడం వలన మన ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు కానీ లేదంటే బయట నుంచి ఇంట్లోకి రావడానికి ప్రవేశిస్తున్న దుష్ట శక్తులు కానీ ఏవైనా సరే భయపడి పారిపోతాయండి. అందుకని ఎక్కువగా ధూపం అయితే ఇవ్వండి. ఆ తర్వాత ద్వారలక్ష్మికి నీరాజనం సమర్పించండి, అంటే కర్పూర నీరాజనం సమర్పించాలి. ఆ తర్వాత చేతిలోకి కొద్దిగా అక్షింతలు, పువ్వులు తీసుకొని గడప పైన అలాగే అమ్మవారి పాదాల పైన వేసి ఆ ద్వారలక్ష్మికి దండం పెట్టుకోండి. అలాగే ఆ లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లో కాలు మోపాలని ఆ అమ్మవారిని కూడా ప్రార్థించి ఆ అమ్మవారికి ఆహ్వానం పలకండి. ఈ అక్షయ తృతీయ రోజున మనం ఏ చిన్న పని చేసినా సరే అది మనకి ఎంతో మంచి ఫలితాలను అందిస్తుందని అంటారండి. శుక్రవారంతో కలిసి వచ్చిన అక్షయ తృతీయ రోజున ద్వారలక్ష్మికి పూజ చేసుకొని అమ్మవారికి పూజ చేసుకున్నట్లయితే ఆ అమ్మవారి కరుణా కటాక్షం సంపూర్ణంగా మన పైన ఉంటుందండి. ఈ విధంగా అక్షయ తృతీయ రోజున గడప పూజనైతే చేసుకోవాలండి. అక్షయ తృతీయ రోజున ఉదయం సాయంత్రం వేళల్లో కూడా గడప దగ్గర ఈ విధంగా దీపాలు పెట్టుకొని పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. మీకు 2 పూట్ల వీలైతే 2 పూట్ల చేసుకోండి. లేదంటే ఒక పూటే మాకు వీలవుతుందని అని అనుకుంటే ఒక పూటే చేసుకోవచ్చు. అయితే మనం ఈ రోజున గడప దగ్గర ఏమేమి పెట్టామో అవన్నీ కూడా ఈరోజు తీయకూడదండి. శుక్రవారం పూట ఏమి కూడా కదపకూడదు. నెక్స్ట్ డే శనివారం మాత్రమే అన్నీ కదిపేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.